హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అంటే 3 డేస్ వస్తుందన్నమాట. నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ సమ్మర్ హాలిడేస్కి. 3 డేస్ అయితే వెళ్ళాము. ఆ 3 డేస్ ఎంజాయ్ చేసిన వీడియో అనమాట ఇది. సో లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా రా వీడియోస్ ఉంటాయి. ఇంకా సాటర్డే రోజెస్ అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి బిర్యానీ చేసి పెట్టింది మా అక్క. నేనైతే మంచిగా కుమ్మించి పెట్టిన అనమాట. నాకు ఆల్మోస్ట్ మామూలుగానే బిర్యానీ అంటే ఇష్టం, అది ఎత్తున్నది తింటా. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా పిల్లలకైతే మా అక్క వాళ్ళు ఆల్రెడీ ఆ స్విమ్మింగ్ పూల్ ట్యూబ్ కొనుక్కొచ్చారనమాట. అందులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 1-2 అవర్స్ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇంకా తర్వాత ఈవినింగ్ కాగానే కృష్ణకాంత్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ రా వీడియో ఉంటుంది, చూడండి. మా వాళ్ళకి ప్లే ఏరియా ఉండాలి కానీ మస్తు ఆడతారు. అసలు టైం కూడా అంటే చీకటి అవుతుంది ఇట్లా అట్లా అని ఏది చూడరు, మస్తు అంటే మస్తు ఆడతారు ఇక. కానీ ఇక్కడ ప్లే ఏరియా మాత్రం చాలా అంటే చాలా ఉంది. చూడండి, వీకెండ్ కదా, చాలా అంటే చాలా పీపుల్ ఉన్నారు. ఎక్కువ చిల్డ్రన్స్ ని తీసుకొని వచ్చారనమాట పార్క్ లోకి. అండ్ ఇక కొద్దిసేపు ఇక్కడ ఆడి గార్డెన్ లోకి వెళ్ళి బాల్ తో కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా ఇట్లా మస్తు ఎంజాయ్ చేసినారు. వాళ్ళు అలసిపోయినారు కూడా. ఇక ఇక్కడ మా వాడు ఉయ్యాలుగుతా అని కొద్దిసేపు ఏడ్చిండనమాట. అందుకే ఇక ఉయ్యాలుగి అట్లా గార్డెన్ లోకి వెళ్ళి మంచిగా కొద్దిసేపు ఆడుకొని అండ్ కొద్దిగా పాప్కార్న్ అవన్నీ తినేసి అండ్ మళ్ళీ ఇంటికైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత చీకటి అయింది. ఇంకా అన్నం తిని పడుకున్నారు అనమాట పిల్లలు. ఎందుకంటే మస్తు అంటే మస్తు అలసిపోయినారు ఇక పార్కులా. అండ్ ఈ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ పార్క్. అంతకుముందుకి అక్క వాళ్ళు దగ్గరనే కదా వాళ్ళకి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఈ రోజుతోని ఇట్లా సాటర్డే అయితే గడిచిపోయింది. ఇంకా ఇది వచ్చేసి సండే రోజుది. మా వాళ్ళు అయితే కొబ్బరి బొండలు అమ్మొచ్చినాయి అనమాట. ఇంటి ముందు ఇట్లా వెళ్తూ ఉంటారు కదా. ఇంకా మా వాళ్ళు కొబ్బరి బొండ తాగుతా అంటే ఇంకా మా బావ అయితే కొనిచ్చిండు. ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్దాము ఒక ప్లేస్కి అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఏంటి అంటే ఇంకా రైస్ కర్రీ ఇవన్నీ వండుకొని కూడా అక్కడికే వెళ్ళినాము, లైక్ పిక్నిక్ అనుకోండి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్ లో ఉంటుంది, చూడండి. ఒకసారి వచ్చినాం కదా మనం, ఇది మొత్తం కాదు, ఓ మీద ఉంటుంది. మామూలు కాదు, మీ ఇల్లే, మీకుంది ఇల్లు. అవన్నీ తాగినాయా? రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది అనుకుంటా. మా అక్క వాళ్ళు అపార్ట్మెంట్లో ఒక ఇల్లు తీసుకున్నారు. సో ఆ ఇల్లు కూడా చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము, దారిలోనే కదా. అండ్ ఈ అక్క వాళ్ళు ఉన్న ఫ్లోర్ కాకుండా పైన ఫ్లోర్లో హేమంత్ అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అన్నయ్య మాకు ఎప్పటి నుంచో తెలుసు. సో అలా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు అందరం నర్సాపురం ఫారెస్ట్కి అయితే వెళ్దాము. సో యానిమల్స్ చెట్ల కింద కూర్చొని తిని రావచ్చు అని చెప్పేసి అనుకొని అయితే మేమైతే వెళ్ళామన్నమాట. సో అలా స్టార్ట్ అయ్యి ఇంకా అపార్ట్మెంట్ చూసి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాం. హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వీళ్ళే అన్నమాట హేమంత్ అన్నయ్య వాళ్ళు. ఇంకా వాళ్ళ పాపని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే తను కూడా షాక్ అయింది అలా చూసి నన్ను. ఇంకా కొత్త ఇక నార్మల్గా అద్విక్ అయితే పరిచయం ఎక్కువ తను. ఇంకా మా వాళ్ళు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. ఇక అందరం కలిసి వాళ్ళ కార్లో వాళ్ళు, ఇంకా బావ కార్లో మేము అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఫుడ్ అలో లేదంట లోపలికి. అండ్ లోపలికి చాలా నడవాలంట 1 kilometer. కానీ నేను నడవలేను, బికాజ్ నాకు కాలు పెయిన్ ఎక్కువ ఉండే అనమాట. అందుకని ఇంకా క్యూర్ అవ్వలేదు. సో
నడవగలుగుతాను బట్ దూరం కదా, ఎక్కువ నడవలేను అని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడ మేమైతే డ్రాప్ అయ్యాము. కొంచెం ముందుకు వెళ్తే లేక్ ఉంటుంది, అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ చెట్ల కింద కూర్చొని తినొచ్చు అని చెప్పారనమాట. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ లేక్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే చెట్టు కింద మంచిగా నీడ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట. హ్యాపీగా తిన్నాము, తెచ్చుకొని ఫుడ్ తినేసి అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము ఇంటికి. రిటర్న్ వెళ్ళిన తర్వాత వెళ్ళే దారిలో సో కొన్ని మామిడి పండ్లు అవి అలా తీసుకొని వెళ్ళామన్నమాట. The next day. అండ్ ఇంకా ఇది వచ్చేసి మండే రోజు వాళ్ళకి నైట్ షిఫ్ట్ కాబట్టి, అండ్ మండే రోజు హాలిడే ఉంది. సో అందుకే ఇంకా నెక్సెస్ మాల్కి వెళ్దాము అని అన్నారు అనమాట. అందుకే ఇంకా మేము కూడా రెడీ అయ్యి నెక్సెస్ మాల్కి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఒక 11 అయినట్టుంది. సో అలా స్టార్ట్ అయ్యాము. నెక్సెస్ మాల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా పిల్లలు ఏం ఎక్కాలి, ఏం చేయాలి, సో వెరైటీగా వింతగా ఇవన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ మనకి కొత్తగా ఇది ఆక్టోపస్ థీమ్ ఒకటి వచ్చిందనమాట. ఇంకా అది చూసే మేము వెళ్ళినాము. సో మొన్న సో అక్కడికి నర్సాపురం వెళ్ళే రూట్లో ఇది కనిపించింది, నెక్సెస్ మాల్ కనిపించింది. సో నెక్స్ట్ డే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలా ఫిక్స్ అయ్యి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ డాల్ఫిన్స్ అండ్ మెరిమెడ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఫిషెస్ ఇవన్నీ చూసి ఇంకా మేమైతే మాల్ని మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. బాగున్నాయా ఫిషెస్? బాగున్నాయా? ఇదేంటి? ఆక్టోపస్. ఏమంటుంది డాల్ఫిన్? ఏమంటుంది కానీ డాల్ఫిన్ ఏమంటుంది? అట్లా అంటుందా? అగ్గో నోరు తెరుస్తుంది. ఇంకా థీమ్ చూసి బయటకు వచ్చినాక మా వాళ్ళు ఇంకా ఈ గుర్రం బొమ్మలు చూడగానే అది ఎక్కుదామని అన్నారు. సో మీరు అంత పెద్దగా ఉన్నారు, ఎక్కారేంటి చిన్నపిల్లల మీరు అని అనుకోవచ్చు, బట్ అది పెద్దవాళ్ళకి కూడా. సో పిల్లలు భయపడకుండా పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. సో డ్రైవింగ్ చేసి అతనే కూర్చున్నాడు అంటే అది ఇంకా మనకు కూడా ఆగుతుంది అని అర్థం అనమాట. సో ఇంకా మేము కూడా వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసినాం. చిన్నప్పుడు అయితే అలాంటివి ఎంజాయ్ చేయలేదు కదా అని చెప్పేసి మేము కూడా మంచిగా కూర్చొని సో ఇలా ఊగుతూ అట్లా ఎంజాయ్ చేసినాము. సో అది ఏంటి అంటే ఒక లాంటి ఫీల్ అనమాట. అది నాకు భయం అవుతుంది. శ్రీనిక ఏం కాదు, ఇది
పాప్ ఐస్ యాడ్ అన్నమాట అది. సో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఇంకా మేము అది యాడ్ అది పాంప్లెట్ ఇచ్చున్నారు కదా చూసి ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఆ రోజు ఓపెనింగ్ అన్నమాట. సో ఇక్కడ చికెన్ వింగ్స్ అండ్ ఇలా KFC లాగా ఉంటాయి. సో అవి తినేసి ఇంకా మేమైతే మంచిగా ఇంకొక దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యి బయటికి అయితే వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూడండి. చూసారు కదా ఇలా వైల్డ్ సఫారీకి అయితే వచ్చాము. ఈ ప్లేస్ అయితే నాకు తెలియదు, బట్ కోసేపు అలా పిల్లలకి హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. ఓ కట్ట అట్టుకోరి, కట్ట అట్టుకుంటే ఉరుకుతారు. కొంగల్ కొంగల్ ఇప్పలే పింఛం ఇప్పలే ఇంకా ఇస్తుంది అది చల్ల ఉంది వాతావరణం ఇప్పుతుంది చూడు ఇప్పుతుంది చూడు చిన్న నిజంగా ఇప్పుతుంది అని చెప్పిన పక్క ఇప్పుతుంది అని చెప్పిన ఏడిపుతుంది అదేంటి అక్క దగ్గర పోకు. ఇప్పింది కానీ ఇంకా మీదికి రాలేదు. అది ఎందుకు వద్దా చూడు కాసేపు. ఇంకా ఏం కనిపిస్తున్నాయి? యానిమల్స్ కనిపిస్తున్నాయా? బాగున్నాయా? భయప అయితే లేదుగా. అనిపిస్తుందా? టీవీఏ అంతే. ఓకేనా? నవ్వుతున్నాయి. సైడ్కి వచ్చి వైల్డ్ సఫారీలో మాకు అన్ని 3D ఎఫెక్ట్లో చూపించారనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇలా ఫారెస్ట్లో బస్లో వెళ్తుంటే నిజంగా యానిమల్స్ కనిపిస్తాయేమో అనుకున్నా, కానీ ఇక్కడ బైనాక్యులర్స్ ఇచ్చారు. సో సేమ్ రోడ్ మీద వెళ్తూ ఉంటే మనకు యానిమల్స్ ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి అనమాట. అలా అది పెట్టుకుంటే బట్ ఏమీ ఉండదు, బట్ మనకి 3D ఎఫెక్ట్లో చూపిస్తారు యానిమల్స్ వచ్చినట్టు అవన్నీ. ఇంకా పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఓకే, నాకైతే తెలిసి సో పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు, బట్ మన పెద్దవాళ్ళకైతే రియల్గా చూడాలి అని అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ నాకైతే నచ్చింది, పిల్లలకైతే బాగుంటుంది అని చెప్తున్నాను. సో అలా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు ఇంకా ఒకరి తర్వాత ఒకరు చూసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇల్లే కనబడుతుంది. నువ్వే చెయ్యి పెడితే వస్తుంది. కనిపించద్దా వాళ్ళు? స్లో శ్రీ అధిక అధిక వదిలే నువ్వు. శ్రీని కలిపితే నువ్వు వదులు. ఎవరో ఒకరు పట్టుకోండి మెల్లగా గుంజొద్దు.
గుంజకు గుంజకు మెల్లగా. చిన్న స్లోగా. చరణా అంటే అది కాదు కూర్చుకుంటున్నట్టుంది గడ్డి. ఏమైంది? గడ్డిలో నడిపిస్తే పిల్లలు మంచి స్ట్రాంగ్ అవుతారు. బ్లడ్ సర్క్యులేషన్. అటు ఇటు లేకుండా సో చూసారు కదా, ఈ మా 3 days సమ్మర్ హాలిడేస్ అన్నమాట. మాకు ఈ 3 days సమ్మర్ హాలిడేస్ సరిపోతాయి, బట్ మంచిగా ఎంజాయ్ చేసినాము. 3 days 3 places-కి వెళ్ళి మంచిగా హాయిగా హ్యాపీగా పిల్లలకి మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. సో లాస్ట్ టైం ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఎంజాయ్ చేసినాము, ఇక్కడ చేసినాము అని చెప్పేసి. సో ఇంకా ఈ 3D ఎఫెక్ట్ వైల్డ్ సఫారీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, ఎందుకో తెలీదు, బట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే ఇంకా పిల్లలకి అలసిపోయేసరికి వాళ్ళకి అన్నం తినిపించి పడుకోబెట్టినాము. ఇంకా పడుకోబెట్టగానే మేము కూడా సోడా తాగుదామని చెప్పేసి బండి మీద అయితే వెళ్ళాము. ఇంకా సోడా టేస్ట్ కూడా చాలా బాగుంది, మాకైతే నచ్చింది. పిల్లల్ని పడుకోబెడితే మా శ్రీనిక ఇప్పుడు అడుగుతుంది నన్ను ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.